తెలంగాణలో పోలీస్ ఉన్నతాధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో వీఐపీలు టార్గెట్లకు రక్షణగా ఉండే గన్మెన్ వ్యవస్థను ప్రక్షాళన చేసే పనిలో నిమగ్నమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులు పోలీస్ ఉన్నతాధికారులకు రక్షణగా నియమించిన అంగరక్షకులను తొలగించాలని నిర్ణయించారు. తాజాగా కరీంనగర్ జిల్లాలో పలువురు ప్రజాప్రతినిధులకు గన్మెన్లను తప్పించడం హాట్ టాపిక్ గా మారుతుందా? తనకు ప్రాణహాని ఉందని నేతలు చెప్తుంటే గన్మెన్లను తప్పించడం ఏంటని నేతలు ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారా? ఇంతకీ ఎవరెవరికి గన్మెన్లను తప్పించారు? తెలంగాణలో పలువురు పొలిటికల్ లీడర్స్ కు నియమించిన గన్మెన్లు వెనక్కి రావాలంటూ పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెళ్లటం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ప్రతిపక్ష అధికార పార్టీల నాయకులకు గన్మెన్లను రద్దు చేయడం హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులతో పాటు పోలీస్ విభాగానికి చెందిన టార్గెట్ ఆఫీసర్లకు కేటాయించిన గన్మెన్లు సంబంధిత కమిషనరేట్లు జిల్లాల్లో రిపోర్ట్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్న పోలీస్ అధికారులు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి లాంటి వారికి కూడా గన్మెన్లను రద్దు చేశారు. దాంతో బీఆర్ఎస్ పార్టీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ను నియమించినట్లుగా తెలుస్తోంది. వీరితో పాటు నామినేటెడ్ పదవుల్లో కొనసాగిన వారికి కూడా సెక్యూరిటీని విత్డ్రా చేస్తున్నారు. దీంతో ఆయా పార్టీల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సైతం ప్రభుత్వం సెక్యూరిటీ తొలగించింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం తన పట్ల రాజకీయ కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేదా సమాచారం ఇవ్వకుండానే ప్రభుత్వం తనకున్న భద్రతను అకస్మాత్తుగా రద్దు చేసిందని ఆయన ఆరోపించారు. ఒకవేళ భవిష్యత్తులో తనకు ఏ రకమైన ప్రాణహాని తలపెట్టినా దానికి సీఎం రేవంత్ రెడ్డి నేరుగా పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. కరీంనగర్ జిల్లాలో కొందరు నేతలు గన్మెన్ల తొలగింపుతో పరేషాన్ అవుతున్నట్లు తెలుస్తుంది. ఇదే జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత ఆరేపల్లి మోహన్, మరో నేత రాజేశం గౌడ్కు భద్రతను తొలగించారు. కరీంనగర్ జిల్లా మాజీ బీజేపీ అధ్యక్షుడు మోరపల్లి సత్యనారాయణకు పోలీసులు గన్మెన్లను తప్పించారు. అలాగే పలువురు పోలీస్ అధికారులకు సైతం గన్మెన్లను తప్పించడం హాట్ టాపిక్ అవుతుంది. గతంలోనూ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా ప్రతిపక్ష పార్టీల నాయకుల రక్షణ కోసం నియమించిన గన్మెన్ల వ్యవస్థను రద్దు చేశారు. దీంతో సదరు నాయకులు ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులను కలిసి నక్సల్స్ టార్గెట్ అయిన తమకు కేటాయించిన గన్మెన్లను రద్దు చేయడం సరికాదన్నారు. అందుకే తమకు సెక్యూరిటీని పునరుద్ధరించాలని అభ్యర్థించారు. ఆ తర్వాత పోలీసు ఉన్నతాధికారులు రివ్యూ చేసి కొంతమంది నాయకులకు తిరిగి గన్మెన్లను అలాట్ చేశారు. ఇప్పుడు పోలీసు ఉన్నతాధికారులు పలువురు నేతలకు గన్మెన్లను వెనక్కి పిలిపించడం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండగా పట్టించుకొని పోలీసులు ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరగానే గన్మెన్లను తప్పించడం చర్చనీయాంశం అవుతుంది. మరోవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా బీఆర్ఎస్ నేతే కావటం ఆయన సెక్యూరిటీని తప్పించడం హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే ఇంతకాలం ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండేది. దాంతో ఎప్పుడైనా రాష్ట్రంలోకి వచ్చి నేతలను టార్గెట్ చేసే అవకాశం ఉందని గన్మెన్లను నియమించేవారు. టార్గెట్ అయిన పొలిటికల్, పోలీస్ అధికారులకు రక్షణ ఏర్పాటు చేయాలని, వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా ఉండేందుకు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని భావించారు. కానీ ప్రస్తుతం దేశంలోనే మావోయిస్టులు లేరని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో కూడా మావోయిస్టుల ఉనికి లేకుండా పోయిందని, తెలంగాణకు చెందిన మావోయిస్టు పార్టీ కీలక నేతలంతా జనారణ్యంలోకి రావడంతో నక్సల్స్ కార్యకలాపాలకు పులిస్టాప్ పడిందని పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనధికార నేతలకు, గతంలో టార్గెట్ అయిన పోలీస్ అధికారులకు కేటాయించిన అంగరక్షకుల వ్యవస్థను రద్దు చేయాలని భావించినట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే వివిధ పార్టీల రాజకీయ నాయకులకు, టార్గెట్లకు అలాట్ చేసిన గన్మెన్లను రద్దు చేస్తున్నట్లు సమాచారం. కానీ ఇందులో ప్రముఖ బీఆర్ఎస్ నేతలు ఉండటంతో గన్మెన్ల తొలగింపు వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటుంది.